హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆషి తెలుగు ఇన్ఫోటెక్. ఈ ఛానల్లో ఎక్కువగా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే అందిస్తాను. ఒక టాపిక్ గురించి అయితే డీటెయిల్గా అందించడానికి కృషి చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. వెళ్లే ముందు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రోజు మనం ఫ్రాగ్మెంటేషన్, డీఫ్రాగ్మెంటేషన్ అంటే ఏమిటి, హార్డ్ డిస్క్ ను ఆప్టిమైజ్ చేయడం ఎలాగా, అంటే డీఫ్రాగ్మెంటేషన్ చేయడం ఎలాగా క్లియర్గా ప్రాక్టికల్గా నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కంప్యూటర్లోని పీడిఎఫ్లు, MP3లు, వివిధ ఫైల్స్ హార్డ్ డిస్క్లోని ప్లాటర్పై విడివిడిగా సర్దబడవు. డిస్క్లో ఎక్కడ ఖాళీ సెక్టార్ దొరికితే అక్కడ డేటా పడిపోతుంది. ఒకే ఒక పెద్ద సైజు ఉన్న ఫైల్ ప్లాటర్పై ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ముక్కలు ముక్కలుగా స్టోర్ అవుతుంది. ఈ ముక్కలని ఇలా స్టోర్ అవడాన్నే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఫైల్స్ ఇలా చిందరవందరగా ఉంటే వాటిని వెతకడానికి రీడ్ రైట్ హెడ్ చాలా దూరం తిరగాల్సి వస్తుంది. అందువల్ల కంప్యూటర్ స్లో అవుతుంది. అందుకే మనం డీఫ్రాగ్మెంట్ చేస్తాం. డీఫ్రాగ్ చేసినప్పుడు ఈ అయస్కాంత హెడ్ ఆ ముక్కలన్నిటినీ మళ్ళీ చదివి ఫ్లాటర్పై ఒకే వరుసలోకి మారుస్తుంది. దీనివల్ల కంప్యూటర్ బుల్లెట్లా దూసుకుపోతుంది. మరి ఈ డీఫ్రాగ్మెంటేషన్ ఎలా చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. కంప్యూటర్ ఫోల్డర్ వ్యూ ఓపెన్ చేసి మనకు కనిపిస్తున్న పార్టిషన్ డ్రైవ్స్ను సెలెక్ట్ చేసుకొని దానిపై రైట్ క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్లో చివరిగా ఉండే ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. ఈ వచ్చిన విండోలో టూల్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే వచ్చే టూల్స్లో డీఫ్రాగ్మెంట్ నౌ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చిన విండోలో ఏ డ్రైవ్స్ డీఫ్రాగ్మెంట్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ అన్ని డ్రైవ్స్ డీఫ్రాగ్ చేయడం మంచిది. టైం పడుతుంది అనుకుంటే ఖచ్చితంగా C డ్రైవ్ను ముందుగా డీఫ్రాగ్ చేయండి. ఇక్కడ మీరు గమనించాల్సింది అనలైజ్ మరియు ఆప్టిమైజ్ అని ఉంటుంది. అనలైజ్ క్లిక్ చేస్తే అంటే ఎంత పర్సెంటేజ్ మనకు ఫ్రాగ్మెంటేషన్ రిక్వైర్డ్ ఉందో చూపిస్తుంది. 5 to 10% అబోవ్ ఉంటే ఖచ్చితంగా చేయాలి. 2% to 3% ఉంటే 2% to 3% ఉంటే అంత అవసరం లేదు. ఇంకా మనకు షెడ్యూల్డ్ ఆప్టిమైజేషన్ కూడా ఉంది. ఇలా మనకు నచ్చిన డే సెట్ చేసుకొని ఉండొచ్చు. అది ఆ సమయానికి మనకు తెలియకుండానే డీఫ్రాగ్మెంట్ అవుతుంది. మనల్ని వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదు, పాస్లోనే ఉంటుంది. వర్క్ చేయనప్పుడు ఆన్లోనే ఉన్నప్పుడు డీఫ్రాగ్ అవుతుంది. ఇలా షెడ్యూల్ ఉందని షెడ్యూల్ చేసి వదిలేయకండి. మనం చెక్ చేసుకోవాల్సిందే అప్పుడప్పుడు. ఇదండి ఈరోజు మన వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.